నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన పర్వ యాత్ర నిర్వహిస్తోంది బీజేపీ. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు, సోమనాథ్ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆలయాల్లో పార్టీ పరంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టింది. కింది స్థాయి కార్యకర్త నుంచి అధ్యక్షులు, ప్రధాని వరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ గుజరాత్ సౌరాష్ట్రలోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే సోమనాథ్ ఆలయానికి విశిష్ట చరిత్ర కలిగి ఉంది. క్రీస్తు శకం 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ చేసిన మొదటి భారీ దండయాత్రలో సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లు ధ్వంసమైన శిథిలాల దగ్గరే భక్తులు పూజలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. 1951లో ఆలయం భక్తుల కోసం తిరిగి ప్రారంభించారు. ఆలయాన్ని తిరిగి ప్రారంభించి కూడా నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. మహమ్మదీయుల దాడి జరిగిన 1000 సంవత్సరాలు కావడం, ఆలయాన్ని తిరిగి ప్రారంభించి 75 ఏళ్లను పురస్కరించుకుని బీజేపీ స్వాభిమాన పర్వ కార్యక్రమాన్ని తీసుకుంది. సోమనాథ్ స్వాభిమాన పర్వ పేరుతో దేవాలయాన్ని రక్షించేందుకు ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఆలయాల చరిత్రను భావితరాలకు అందించడం కూడా ఈ కార్యక్రమం బాధ్యతగా ప్రచారం చేస్తోంది బీజేపీ. అయితే సౌరాష్ట్ర తీరంలోని పవిత్ర సోమనాథ్ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. భారతీయ సంస్కృతి పట్టుదలకు నిదర్శనమని, అది కేవలం గుడి మాత్రమే కాదు, భారత ఆత్మకు సంకేతమన్న నానుడి హిందూ సమాజంలో నాటుకుపోయింది. ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణమేంటి? దేశ ప్రజలకు బీజేపీ ఏం చెప్పబోతోంది? నాటి అమరవీరుల త్యాగాలను నేటి సమాజానికి గుర్తు చేస్తుందా? నాటి దుర్మార్గుల ఆగడాలను నేటి తరానికి చూపిస్తుందా? ఇదే అంశాలకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్టూడియో నుంచి వెంకటేశ్వర రాజు గారు, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రాజు గారు. ఏం చెప్తారంటే, ఇవాళ మనం చూస్తున్నాము రామ మందిరం తర్వాత అంటే సోమనాథ ఆలయానికి అటువంటి అంటే మహమ్మదీల కాలంలో గజనీ మహమ్మద్ అప్పటి కాలంలో కూడా 1026 సంవత్సరంలో ఆయన అప్పుడు కూలగొట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు ఆ విధంగా అక్కడ పూజలు చేశారు. తర్వాత మారుతూ వచ్చింది. ఇప్పుడు 2026 జనవరిలో స్టార్ట్ అయింది. మళ్ళీ 1000 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఈ రకమైన స్టాండ్ తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. ఇవాళ ప్రధాని మోదీ గారు అక్కడే ఉన్నారు, పూజలు చేశారు. చాలా బాగుంది. బట్ ఎందుకు ప్రధాని మోదీ గారే స్వయంగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు? అంటే ఎందుకు వెళ్ళడం వల్ల, ప్రధాని మోదీ గారు వెళ్ళడానికి వెన్న సంకేతాలు ఏంటి, ఏం చెప్పబోతున్నారు? అమ్మా, పవిత్రమైనటువంటి దేశం ఇది, బ్రహ్మాండమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయాలు కలిగినటువంటి భారతదేశం ఇది. అందులో 12 జ్యోతిర్లింగాలు అంటాం మనం. ఈ 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి అయినటువంటిది సోమనాథ్. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం. అంటే విషయం ఏంటంటే, ఈ 12 ఆలయాలు ఏవైతే ఉన్నాయో స్వయంభూ ఆలయాలు అంటారు వీటిని. అంటే స్వయంభూగా వెలిసినటువంటి ఆ యొక్క భగవంతుడు వెలిసినటువంటి ఆ యొక్క ఏదైతే శివుడు వెలిసినటువంటి ఆ యొక్క దేవాలయాలే. అయితే దీనికి ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర ఉంది. అన్ని దేవాలయాల కన్నా దీనికి ఇంకా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ఉంది. అంటే ఎందుకు ఈ యొక్క చరిత్ర ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాము అనంటే, 648వ సంవత్సరంలోనే యాదవ రాజులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించారు. మొట్టమొదటిగా అరేబియా సముద్ర తీరంలో ఉండేటువంటి ఈ యొక్క భవ్యమైనటువంటి ఈ యొక్క మందిరం ఏదైతే ఉందో, కృతయుగంలోనే బంగారంతో కట్టినటువంటి ఈ యొక్క ఆలయం ఇది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే కలియుగానికి వచ్చిన తర్వాత రత్న ఖచ్చితమైనటువంటి ఏదైతే మనం ఏదైతే రాళ్ళు అంటాం కదా, 7 రాళ్ళు అంటాం, 9 రాళ్ళు అంటాం, విషయం చెప్తున్నాను, నవరత్నాలు అంటాం, అటువంటి వజ్ర వైఢూర్యాలతో గోమేధికాలతో చేసినటువంటి ఆ యొక్క ఆలయము బ్రహ్మాండంగా ఆ యొక్క అరేబియా సముద్ర తటంలో నిలిచినటువంటి ఆ భవ్యమైనటువంటి ఆలయం మీద తురుష్కుల యొక్క అది పడింది. అయితే మొట్టమొదట 725 సంవత్సరంలో అల్జునాద్ అనేటువంటి తురుష్కుడు దాని మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు. దాంట్లో ఉండేటువంటి అనేకమైనటువంటి ధనకనక వస్తు వాహనాలను తీసుకొని వెళ్ళాడు. దాని తర్వాత 1026 సంవత్సరంలో ఏదైతే ఉందో గజనీ మహమ్మద్ అనేక సార్లు దండయాత్ర చేసి దాని తర్వాత గెలిచి అక్కడి నుంచి కొన్ని
అంటే దాదాపుగా 28 ఎలిఫెంట్స్, తర్వాత దాదాపుగా వందలాది ఈ హార్సెస్ అంటే అశ్వాలు అటువంటి వాటి మీద ఈ యొక్క దాన్ని తుర్కీకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం టర్కీ అంటాం దాన్ని, తుర్కీకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఒక విషయం ఏంటంటే మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే సోమనాథ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం ఎన్నిసార్లు ధ్వంసం చేయబడినా మళ్ళీ తిరిగి నిర్మించిండ్రు. తిరిగి నిర్మించి ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ స్వామిని మనం పూజ చేసుకునేటువంటి భాగ్యం మనకు కలిగించారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే మీరు ఎన్నిసార్లు వీటిని ధ్వంసం చేసినా మా యొక్క దేవుణ్ణి, ఆ యొక్క దేవదేవుణ్ణి మేము నిర్మించుకుంటాం, మేము ఆరాధిస్తాం, మేము పవిత్రంగా మేము చూస్తాం అనేటువంటి భావన మనలో ఏదైతే పునర్నిర్మాణ భావన ఏదైతే ఉందో అది మన చరిత్రకు ఒక ఆధారం నిజంగా చెప్పాలంటే. అంటే ఎందుకంటే చెప్తున్నానంటే ఒకసారి ధ్వంసం చేశారే ఏముందిలే అని అనుకోలే. మన వాళ్ళందరూ కూడా, హిందువులందరూ కూడా అనేక మంది చనిపోయారు కూడా. చనిపోయిన తర్వాత కూడా ఆ పునర్నిర్మాణ భావన ఏదైతే ఉందో, పునర్నిర్మించేటువంటి ఆ యొక్క ఆచారం ఏదైతే ఉందో అది మనకు మానవుల ఈ యొక్క హైందవ ధర్మంలో ఉంది అనేటువంటి దానికి అదొక ప్రతీక. అయితే 1951 అంటే అంతకన్నా ముందు ఒకసారి జునాగఢ్ ఏదైతే ఉందో, జునాగఢ్ మన అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 స్వతంత్ర పరిపాలన కింద ఉన్నాయి. ఒక 4 మాత్రం 546 సంస్థానాలను విలీనం చేసుకున్నారు భారతదేశంలో. చేసుకున్న తర్వాత ఒక 4 మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి ఏంటంటే కాశీ సంస్థానం, 2 జునాగఢ్ సంస్థానం, 3 మన నిజాం సంస్థానం. ఇట్లా 4 ఏదైతే ఉన్నాయో ఈ 4 సంస్థానాలు విలీనం కాలే. దాని తర్వాత జునాగఢ్ సంస్థానం కూడా అందులో ఒకటి. ఈ జునాగఢ్ సంస్థానాన్ని వాళ్ళు చూసి రావడానికి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎన్ మున్షీ గారు వెళ్ళారు అక్కడికి. అయితే ఆ మున్షీ గారు ఈయన 2 ఆ ప్రొద్దునట్టే అర్ఘ్యం చేస్తూ చూసే వరకు ఆ శిథిలమైనటువంటి ఆ యొక్క దేవాలయం, భవ్యమైనటువంటి దేవాలయం ఉండే ఇది, దాని యొక్క చరిత్ర తెలుసుకొని దీన్ని పునర్నిర్మిస్తాము అనేటువంటి ఆ దీక్ష వాళ్ళు పట్టారు. పట్టి ఇటు కేఎన్ మున్షీ, ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కలిసి భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మింపజేశారు. అది ఏంటి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ భవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే నెహ్రూ గారు దాన్ని ఆబ్జెక్ట్ చేశారు. దాని యొక్క ఆలయ ప్రారంభానికి నో వెళ్ళడానికి వీల్లేదు, మనం సెక్యులర్ కంట్రీ అది ఇదనంటే నువ్వే నీ లెక్కెంత అని చెప్పేసి మున్షీ గారు నిజంగా ఆ ఆలయాన్ని ఎవరైతే ప్రారంభించారో, భవ్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మింపబడిందో చివరి వరకు పాపం ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ లేరు. ఆ నిర్మాణ ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఆ ప్రారంభోత్సవానికి పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్ లేరు. కానీ కె మున్షీ గారు దాన్ని వెనుకబడి, తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మొట్టమొదటి రాష్ట్రపతి, వారు స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి, వారు చాలా గట్టిగా ఎస్ నువ్వేం చెప్పేది నాకు, అప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ కదా, అయినా ఆయన మాట లెక్క పెట్టక నేను నా దేవుని యొక్క ఆ భవ్యమైనటువంటి ఆలయం యొక్క నిర్మాణ ఏదైతే జరిగిందో దాని ప్రారంభోత్సవానికి నేను వెళుతాను అని చెప్పేసి చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో అక్కడికి వెళ్ళి ఆయన ఆ యొక్క దాంట్లో పాల్గొంటే ఈయన దాదాపుగా 20 సార్లు ఆయనకు లెటర్ రాస్తారు. ఎవరు, నెహ్రూ, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళి ఆ యొక్క నిర్మాణానికి, ఆ యొక్క పునర్నిర్మాణం ఏదైతే భవ్యమైనటువంటి ఆ సోమనాథ ఆలయం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభోత్సవానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్తారు, ప్రారంభోత్సవం చేస్తారు. దాని తర్వాత అనేకమైనటువంటి నెహ్రూ గారు దాంట్లో విమర్శిస్తారు. తర్వాత పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే వాగ్వాదాలతో ఏదైతే మొదలైనటువంటి పార్లమెంట్లో దాంట్లో కూడా చెప్తాడు, నేను ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను వెళ్ళాను, నేను ప్రారంభోత్సవం చేశానని చెప్పేసి మొట్టమొదటి వ్యక్తిగా బాబు రాజేంద్ర ప్రసాద్ చెప్పినటువంటి అదే విషయాలు మనందరికీ చరిత్ర తెలిసింది. అయితే ఇప్పుడు మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఇవాళ భవ్యమైనటువంటి ఆ యొక్క మందిరం 75 సంవత్సరాలు మీరు అన్నట్టుగా భవ్యంగా 75 వసంతాలు మనం ఆ యొక్క దేవుడి యొక్క దర్శనం చేసుకుంటున్నాము, పవిత్రమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవుని దర్శనం చేసుకుంటున్నాము. ఒక విషయం ఏంటంటే అక్కడ మనకు తెలుస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఆదర్శమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నిసార్లు మన మీద దాడులు చేసినా దాదాపుగా ఈ మొఘల్ చక్రవర్తుల యొక్క పాలనలో 35,600
పైగా దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి విషయం. అయితే దాంట్లో ఇదొకటి, ఇది అత్యంత దారుణంగా దీన్ని అంటే అంతా బాగానే ఉంది. బట్ రాజ్యాంగ పదవి కలిగిన వ్యక్తి అంటే ఒకే మతాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆలయ అంటే ఇవన్నీ చాలా వరకు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. అప్పుడు అంటే నెహ్రూ గారు కూడా వ్యతిరేకించారు. ఆయన చెప్పిన పరిస్థితి ఏంటంటే మతం వేరు, దేశం వేరు, ఆ రెండింటినీ కూడా కలిపి చూడకూడదన్న భావనలో కూడా అప్పుడు వ్యతిరేకించి. ఇది కూడా ఈ ఆలయ పునర్నిర్మాణం కూడా అప్పుడు కాంగ్రెస్ కాలంలోనే కూడా జరిగింది. ఎవరన్నారు ఆ మాట? నెహ్రూ ఒక్కడే అన్నాడు. నెహ్రూ గారే ఎవరు అసలు వాళ్ళ అసలు యాక్చువల్గా ఇవాళ అంటే కరెక్ట్ గా ఎలక్ట్ అయినటువంటి మనిషి కాదు అతను అసలు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ గా చూసేటువంటి దౌర్భాగ్యం మనం కలిగింది. కానీ ఒక్క ఓటు 15 ప్రావిన్సెస్ ఉండే అప్పుడు భారతదేశంలో. ప్రైమ్ మినిస్టర్ కావాలంటే 15 ప్రావిన్సెస్ గా భారతదేశం విడిపడింది. ఈ 15 ప్రావిన్సెస్ వాళ్ళు ఓటు వేయాలి. ఒక్క ఓటు కూడా పడలే వాడికి అంటున్నాను నేను ఇవాళ. ఎవరైనా సరే, దట్ ఈస్ ద థింగ్. అతనికి ఒక్క ఓటు కూడా పడలేదు. అతను ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ మన దేశ కరెక్ట్. కానీ అట్లా మీరు వాడు అనకూడదు. ఎందుకంటే మన ప్రధానమంత్రిగా చేశారు, మొదటి ప్రధానమంత్రి కాబట్టి ఆయన అనకూడదు. మళ్ళీ మా ఛానల్ తరఫు నుంచి కూడా అది మేము అట్లాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము. ఎందుకంటే ఆ యొక్క ఆవేశంలో జారింది అది. అబ్సల్యూట్లీ. ఒక ప్రధానమంత్రిగా ఉన్న ఎవరైనా కానివ్వండి, ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. ఓకే, కానీ నేను ఒక విషయం అంటున్నాను, వీళ్ళందరూ చేసినటువంటి దౌర్భాగ్యం వల్లే కదండి ఇవాళ ఒకప్పుడు ధనకనక వస్తు వాహనాదులతో బ్రహ్మాండమైనటువంటి రత్నాలు రాసులు పోసిన అమ్మినటువంటి ఈ యొక్క భారతదేశంలో అనేకమైనటువంటి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి గుటాలాలు, అంటే అనేకమైనటువంటి స్కామ్స్ తెలుసు కదా మనకు. దాదాపుగా 28 స్కామ్స్లలో లక్షలాది కోట్లాది రూపాయలు ధ్వంసం చేసినటువంటి 74 సంవత్సరాలలో వాళ్ళ యొక్క పరిపాలన, ధ్వంసమైనటువంటి పరిపాలన, అత్యంత దారుణమైనటువంటి పరిపాలనలో మన భారతదేశం మళ్ళీ బీద స్థితికి వచ్చింది. ఇప్పుడు మనం భయమైనటువంటి స్థితికి వెళుతున్నాం. ఇవాళ జీడిపి చూస్తే ప్రపంచంలో మనది బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి స్థితికి వస్తున్నటువంటి మనం గర్వంగా చెప్పుకోవాలి. అంటే వెంకటేశ్వర రాజు గారు ఇప్పుడు కరెక్టే, అంటే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు. బట్ అన్ని మతాల వాళ్ళకి కూడా ఇదే విధంగా కూడా ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పుడు 1000 ఏళ్ల నాటి చరిత్రను ఇప్పుడు తవ్వటం వల్ల కూడా అంటే పాత గొడవలన్నీ కూడా చీలికలు రావు. చరిత్రగానే ఉండాలండి. చరిత్రను కల్మషం చేయవలసినటువంటి అవసరం లేదు. దౌర్భాగ్యం ఏంటంటే 1947లో అప్పటి నుంచి ఎప్పుడైతే అంటే నిజంగా చెప్తున్నాను, అప్పుడున్నటువంటి శృంఖలాలను విధిల్చి వచ్చినటువంటి భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? అబుల్ కలాం ఆజాద్. అతను 11.5 సంవత్సరాలు దాదాపుగా పరిపాలించి చరిత్రనంతా ధ్వంసం చేసి మనకు ఉన్నటువంటి యొక్క చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో, మనకు ఉండేటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేసి ఎవరో ఇన్వేడర్స్ బయట నుంచి వచ్చిన త్రాష్టులను మన యొక్క చరిత్రలలో పెట్టి మనం దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆ చరిత్రలు చదువుకుంటున్నాం. ఇవాళ బాబర్ ఎవరు, ఇవాళ అక్బర్ ఎవరు, ఇవాళ షాజహాన్ ఎవరు, ఇవాళ ఖిల్జీ ఎవరు, ఇవాళ ఔరంగజేబ్ ఎవరు, ఇవాళ బఖ్తియార్ ఖిల్జీ ఎవరు? ఇవాళ బఖ్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడు మన దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఇవాళ నలంద, తక్షశిల, విక్రమశిల అటువంటి భవ్యమైనటువంటి యూనివర్సిటీస్ను నాశనం చేసి మన భారతదేశ భవ్యతను, హిస్టరీని, మన భారతదేశం యొక్క అమూల్యమైనటువంటి ధనకనక వస్తువాహనాలను తీసుకొని పోయినటువంటి రాష్ట్రుల యొక్క చరిత్ర మనం ఇవాళ చదువుతున్నాం. ఇవాళ 100% అది. అటువంటి పరిస్థితి మనకు దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది మనకి ఇవాళ వాళ్ళు రాసినటువంటి ఆ చరిత్ర వక్రీకరించి రాసినటువంటి ఆ చరిత్ర మనం చదువుతున్నాం. ఇవాళ అటువంటి చరిత్రను తీసేయాల్సినటువంటి అవసరం, మనం మన యొక్క భవ్యత, మన భారతదేశంలో పనిచేసినటువంటి భారతదేశానికి ద్రాక్ష శృంఖలాలను వినిపించడానికి చేసినటువంటి ఏదైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం తలుచుకోలేకపోతున్నాం. ఇవాళ వాళ్ళ పాపం పిల్లవాళ్ళకి ఏం తెలుసండి? ఏ చరిత్ర ఉంటే ఆ చరిత్ర చదువుతున్నారు వాళ్ళు, ఏ చరిత్ర రాస్తే ఆ చరిత్ర చదువుతున్నారు. ఇవాళ ఆ మొగలాయిల చరిత్ర మనం దౌర్భాగ్యం మొగలాయిల చరిత్ర వాళ్ళు చదువుతున్నాం. అటువంటి చరిత్ర ఇవాళ ఉండకూడదు. ఎవరైతే ఇవాళ ఆజాద్ చంద్రశేఖర్ ఎవరండి? ఇవాళ పాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్ర ఏదండి? ఇవాళ అల్లూరు సీతారామరాజు చరిత్ర ఎక్కడ చదువుతున్నామండి? ఇవాళ
విషయం చెప్తున్నాను, అనేకమైనటువంటి వీరులు, ఉద్దమ్ సింగ్ చరిత్ర ఎక్కడ చదువుతున్నామండి? ఎవరికి తెలుసండి పిల్లలకు? ఇటువంటి చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ చరిత్రలన్నీ మసిబూసి మారేడికాయ చేసి వీళ్ళ చరిత్రలు పెట్టిన తర్వాత ఎవరండి పాపం వాళ్ళకి పిల్లలకేం తెలుసు? ఏది ఉంటే అది చదువుతారు వాళ్ళు, ఏది ఉంటే అది చెప్తారు. కాబట్టి ఈ చరిత్రను తిరిగి రాయాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర తిరగ రాస్తున్నారు. మనం ఆ నిజమైనటువంటి చరిత్ర మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వేడర్స్ యొక్క చరిత్ర చదవాల్సిన అవసరం మనకు లేదు. ఇంకొక విషయం కూడా, అరే మనం ఎందుకు స్వాతంత్రం తెచ్చుకున్నామండి? మనము మన యొక్క భవ్యత గురించి, మన యొక్క దేశం, మన పవిత్రమైనటువంటి వేదభూమి, కర్మభూమి, ఇవాళ మన చతుర్వేదాలు, ఇవాళ ఏదైతే గ్రంథాలు ఉన్నాయో, పౌరాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలు, వీటన్నిటిని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం మన పిల్లల మీద ఉంది. ఇవాళ భగవద్గీత చదువుకోవాల్సినటువంటి అవసరం మన పిల్లల మీద ఉంది. ఇటువంటి చరిత్రహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర చదువుకోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. నెంబర్ 1. ఇంకొకటమ్మా, ఇవాళ సోమనాథ్ దేవాలయం ఇవాళ మనకు ఆదర్శం. ఇవాళ విషయం చెప్తున్నాను, అనేకమైన 500 సంవత్సరాల తర్వాత ఇవాళ భవ్యమైనటువంటి ఏదైతే రామలల, అయోధ్య రామలలాని ఇవాళ దర్శించుకుంటున్నామో అది ఒక భవ్యమైనటువంటి చరిత్ర మనది. ఆదర్శమైనటువంటి పురుషుడు అతను. ఆ ఆదర్శ పురుషుని యొక్క చరిత్ర ఇవాళ అంతవరకు బాగుంది. బట్ అన్ని మతాల వాళ్ళకి కూడా పుణ్యక్షేత్రాలకు కూడా ఇటువంటి ప్రాధాన్యతనే కల్పిస్తారా అనేది కూడా ఒకటి. అంటే జనరల్ గా కూడా ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ మనం మానసరోవరం పోతే మనకు సబ్సిడీ ఇస్తున్నారా? కానీ హజ్ పోతే, మక్కా పోతే సబ్సిడీ ఇస్తున్నారు. ఇవాళ జెరూసలం పోతే సబ్సిడీ ఇస్తున్నారు. ఎందుకు చూస్తలేరండి? ఇవాళ మొన్న క్రిస్మస్ జరిగితే ఏది ప్రైమ్ మినిస్టర్ గారు ఒక చర్చిలో ప్రే చేశారు. దానికి ఏమంటారండి? విషయం చెప్తున్నాను. ఇవాళ ప్రపంచం మొత్తంలో అన్ని మతాలు సమానంగా, అన్ని మతాలను సమానంగా చూస్తున్నటువంటి హైందవ తత్వం ఏదైతే ఉందో అదే భారతదేశంలో వెల్లివిరుస్తున్నది. ఇవాళ అందరినీ కూడా ఏదో దీన్ని ఎవరు కూడా ఆయన సోమనాథ్ మందిరం పోయి ఆయన పూజ చేసి వచ్చినంత మాత్రాన ఇటు క్రిస్టియానిటీ కానీ అటు ముస్లిం కానీ ఎవరిని దూరం చేయడం లేదు. ఒకటి. రెండో విషయం కూడా చెప్తున్నాను, ఇవాళ ఎవరైతే ఇవాళ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇవాళ కేరళలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇవాళ కేరళ ఒక ముందుకెళ్ళి ఇవాళ ఎవరైతే అక్కడ ఎలక్ట్ అయ్యారో మనందరికీ తెలుసు. ఆ నియోజకవర్గాలలో మీ ధార్మిక ఆలయాలలో, హైందవ ఆలయాలలో మీరు ప్రొద్దునటు సుప్రభాతం పెట్టడానికి వీల్లేదు, మైకులు పెట్టడానికి వీల్లేదని వాళ్ళు ఓపెన్ గా ఇవాళ చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఉందండి వాళ్ళు బ్రహ్మాండంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నటువంటి దేశం అంటే, ఇతర మతస్థులు స్వేచ్ఛగా బ్రతుకుతున్నటువంటి దేశం ఏది అంటే ప్రపంచం మొత్తంలో ఒక భారతదేశం మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అనేక దేశాలలో అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవాళ ఒకసారి మొన్న లండన్లో చూస్తే ఒకసారి మీరు క్రిస్మస్ చేసుకోవద్దన్నారు. మీరు వాళ్ళ తీసుకుపోయి వాటన్నిటిని ధ్వంసం చేశారు. అనేకమైనటువంటి దేశాలలో క్రిస్మస్ జరుపుకోకుండా, ఈవెన్ జెరూసలంలో కూడా క్రిస్మస్ జరుపుకోవద్దని చెప్పేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు. ఈ ధ్వంస చరిత్ర ఎవరికి ఉందండి? హైందవులకు ఉందా? లేదు, ఎప్పుడు కూడా లేదు. చరిత్ర మొత్తం తరిచి చూసినా హైందవ జీవన విధానంలో, హైందవ జీవన స్రవంతిలో ధ్వంస చరిత్ర లేదు. మనం పునర్నిర్మాణం ఇవన్నీ కూడా ఓట్ల రాజకీయాల కోసమే. విమర్శలకు ఏం సమాధానం? 500 చరిత్ర ఉందండి. 500 చరిత్ర నుంచి ఓట్ల గురించి చూసామా మనం? ఇవాళ అంటున్నారు, ఇవాళ సెక్యులర్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ఈ భారతదేశ చరిత్రను. అటువంటి వాళ్ళను అసలు నిజంగా చెప్పాలంటే మనం ఏ విధంగానైతే టెర్రరిస్టులు ఏ విధంగా చూస్తామో ఈ సెక్యులర్ కొడుకులను అట్లే ఆ విధంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది మనకు. అది ముఖ్యంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశం తిండి తింటూ, భారతదేశం గాలి వీరుస్తూ, భారతదేశంలో ఉంటూ, భారతదేశం క్రికెట్లో గెలిస్తే అజయ్యర్ కానీ పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు జరుపుకుంటారా? ఎవరు భారతదేశ భవ్యత మీద ఎవరు ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశ ప్రజల యొక్క గాలి వీరుస్తూ, ఈ దేశం యొక్క భవ్యతను ఆలోచించని వాళ్ళు ఈ దేశాన్ని. ఇంకొక విషయం అండి, ఇవాళ ఒక విషయం చెప్తాను. ఇవాళ ఒక నాయకుడు పోయి బయట ఏం చెప్తాడో తెలుసా అండి? భారతదేశంలో అది లేదండి మాకు. వెంకటేశ్వర రాజు గారు మనకి జాయిన్ అయ్యారు. ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి జయప్రకాష్ గారు. సో
రైట్ లైన్ కట్ అయినట్టుగా ఉంది. రైట్, అటువంటి భవ్యత కలిగినటువంటి ఈ దేశంలో ఇవాళ ఈ కూడు, ఈ తిండి, ఈ గాలి, ఈ నీరు తాగుతూ, ఈ గాలి పీలుస్తూ దేశం యొక్క భవ్యతను కోరుకోని వాళ్ళని ఏమంటారు చెప్పండి? టెర్రరిస్టుల కంటే అధ్వానం వీళ్ళు. ఇవాళ వాళ్ళు టెర్రరిస్టులేమో దూరంలో ఉండి మనకు కనపడకుండా మనకు చేయాల్సినటువంటి బాంబులు వేస్తూ అది వేస్తూ మనం చేస్తున్నారు. ఇవాళ సమాజంలో ఉంటూ సమాజాన్ని చెడగొడుతున్నటువంటి వీళ్ళనేమనాలి, ఈ సెక్యులరిస్టుని ఏమనాలి మనం? కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, భారతదేశ భవ్యత కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క సోమనాథ ఆలయం యొక్క చరిత్ర చదవాలి, ఈ చరిత్ర చూడాలి. వల్లూరు జయప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. నమస్తే అండి జయప్రకాష్ గారు. రైట్, దేశవ్యాప్తంగా కూడా సోమనాథ ఆలయంలో కూడా ఈ పూజలని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. అంటే 1026వ సంవత్సరం గజనీ మహమ్మద్ మొదటిసారి ఈ దండయాత్ర చేశాక ఇప్పుడు 2026 జనవరి అంటే 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రధాని మోదీ అక్కడ సంవత్సరం పాటు కూడా ఈ శివాలయంలో పూజలు జరుగుతాయంటూ కూడా బీజేపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో బీజేపీ తీసుకుంది, సో ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ ఎటువంటి సంకేతాలను ఇస్తుంది? ముందుగా మీకు నమస్కారం అండి. ఇప్పుడు భారతదేశ చరిత్రలో మొఘలులు పరిపాలించిన సమయంలో 1026 సంవత్సరంలో భారతదేశం మీద ముఖ్యంగా సోమనాథ్, మనం సౌరాష్ట్ర సోమనాథ్ నుంచి ఆయన మొదలు పెట్టుకుంటాము. అటువంటి మొట్టమొదటి టెంపుల్ అయినటువంటి మొట్టమొదటి శివుని యొక్క జ్యోతిర్లింగాల్లో ప్రథమమైనటువంటి సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో జనవరి 8, 9, 10 తారీఖుల్లో 1026లో గజనీ మహమ్మద్ ఆ రోజుల్లో దాడి చేసి అది అనేక రకమైనటువంటి విధ్వంసాలకు గురి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చరిత్రలో చదువుకున్నాం. కాబట్టి మరి దాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ రోజు దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయటం, దాన్ని ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు దాన్ని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఆ ఆలయాన్ని మే 11, 1951 అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో భక్తుల కొరకు ఆ టెంపుల్ ను కూడా తెరవడం జరిగింది. అంటే ఆ కార్యక్రమం జరిగి కూడా నేటికి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భం. అదేవిధంగా ఆ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి ప్రయత్నం చేయడానికి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు నాయకత్వంలో సోమనాథ ఆలయంలో సహస్ర సంకల్ప యాత్ర నిర్వహించేటటువంటి ఈ రోజు చేయాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నారు. దీని ద్వారా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనే పేరుని అఫీషియల్ గా పెట్టడం, దీని ద్వారా దేశవ్యాప్తంగా కూడా అన్ని శివాలయాలను కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో పూజ, హారతి మరియు ఓంకార జపాలు నిర్వహించడం ద్వారా ఏదైతే మనం యొక్క వైభవాన్ని కోల్పోయామో, సనాతన ధర్మాన్ని మనం కోల్పోయామని మనం భావిస్తా ఉన్నామో దాన్ని పునర్నిర్మాణం చేసేటటువంటి బాధ్యతగా మనందరం కూడా తీసుకొని ప్రజలందరికీ కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్ని మరొకసారి గుర్తు చేసే విధంగా చేయటం, దీని ద్వారా భారతదేశం యొక్క సహనశీలత, భారతదేశం పునర్జీవనం మరియు నిరంతర ప్రయత్నంగా మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ సంవత్సరాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పరువుగా కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో విజయవాడలోనే ఒక ప్రసిద్ధ క్షేత్రంలోకి వెళ్లి, ప్రసిద్ధ శివక్షేత్రానికి వెళ్లి వారు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం, ఈ రోజు నుంచి 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివభక్తులే కాదండి హిందువులందరూ కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి జయప్రకాష్ గారు. రైట్, ఏం చెప్తారు ఫైనల్ గా వెంకటేశ్వర రాజు గారు? అంటే ఓట్ల సంబంధించి కూడా మత రాజకీయాలకు సృష్టించి ఈ విధంగా కూడా చేస్తున్నారనే వాళ్ళ విమర్శలకి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మత రాజకీయాలకు ఇది ఆలవాలం ఏది కాదమ్మా, మత రాజకీయాలకు ఇది ఎగ్జాంపుల్ కాదు. నెంబర్ 1. ఇంకొక విషయం చెప్తున్నాను, దీనికి ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. ఒక్కటే విషయం ఏంటంటే భారతీయత, భారతీయులు, హైందవులు, తర్వాత అనేక భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హైందవులేనండి. ఒక విషయం చెప్తాను, వాళ్ళ యొక్క భావం ఎలా ఉంటుంది అనేటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ అనేకమైనటువంటి అలలు వస్తాయి, సముద్రంలో అలలు వస్తాయి. ఆ తటానికి అంటే ఏదైతే ఆ ఒడ్డు ఉంటుందో ఆ ఒడ్డుకు తగిలి మళ్ళీ పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ తగులుతాయి. అంటే ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ మేము లేస్తాము, అలలలాగా మళ్ళీ మేము తిరిగి నిలబడతాము అనేటువంటి దానికి తార్కాణమే ఈ సోమనాథ ఆలయ. ఎందుకంటే ఎన్నిసార్లు దాడులు చేశారు దాని మీద, అనేకమైనటువంటి దాడులు చేసి, అనేకమైనటువంటి హింసలు చేసి, అనేకమైనటువంటి హైందవులను చంపేసి అక్కడ 500 మంది
నాట్య కళాకారులు అక్కడ నాట్యం Right, చేసేవారు. right, 200 సమయం మంది తక్కువ. పురోహితులు నాట్యం చేసేవారు, అది అక్కడ అర్చన చేసేవారట. అటువంటి భవ్యమైనటువంటి ఆలయం తిరుగు పునర్నిర్మాణం చేసుకున్నాము కాబట్టి మేము భయపడము, దేనికి భయపడము అనే దాడులకు మేము భయపడము. హైందవ జీవన విధానం ఆ విధంగా ఉంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి. రైట్ అండి, థ్యాంక్ కాబట్టి యూ సో మచ్ ఆ అండి వెంకటేశ్వర రాజు గారు. విధమైనటువంటి రైట్ ఆదర్శంగా తీసుకొని మేము ముందుంటామనేటువంటి దానికే రైట్ వారు ఈ ఇది రోజు వాళ్ళ ప్రారంభించారు. క్వశ్చన్ ఎవర్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.